మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్ నమస్తే. నమస్తే అండి. అంటే కాపు సామాజిక వర్గం కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు నేతలు కావచ్చు, కూటమి గవర్నమెంట్పై కొంచెం వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కూటమిలో సమన్యాయం జరగట్లేదని కావచ్చు, లేకపోతే అంత ప్రాధాన్యత ఉండట్లేదనే విషయం కావచ్చు, వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే మీరు రాజ్యంతో ఏలూరు రామారావు గారిది, నెక్స్ట్ దానికన్నా ముందు తిరువూరులో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అండ్ ముఖ్యంగా కిరణ్ రాయల్ని సస్పెండ్ చేసింది ఆ సామాజిక వర్గమే. ఇప్పుడు లేటెస్ట్ కాళహస్తి కూడా ఆ అమ్మాయి కూడా ఆ సామాజిక వర్గమే 15 కోట్ల పైచీలుగా డబ్బులు పార్టీకి విరాళంగా ఇచ్చి మొదటిసారి ఎలక్షన్లో క్యాండిడేట్ కింద నిలబడి 5,000 ఓట్ల పైచీలకి సాధించుకుని ఆ అమ్మాయి ఓటమి చవి చూసింది. ఇవాళ మీరు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో జనసేన కార్యకర్తలకు సంబంధించిన లేదా నాయకులకు సంబంధించిన అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు స్పాంటేనియస్ అండ్ రియాక్టివ్ మోడ్లో డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్, పూర్వపరాలు ఇహపరాలు అన్నవి ఎక్కడ చర్చనీయాంశాలు కావట్లేదు. తర్వాత ఆల్రెడీ వాళ్ళు స్థానికంగా నలిపోతుంది. నేను రామారావు గారి వదంతో ఇంకోసారి ఓటంకించి చెప్పదలుచుకున్నా. 16 మంది డైరెక్టర్ల దగ్గర 14 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన డైరెక్టర్లు ఇచ్చినప్పుడు, ఒకే పార్టీ కూడా అదే ఒకే పార్టీకి సంబంధించినప్పుడు ఆ స్థానికతకి సమ్ పర్సంటేజ్ ఏదైనా సరే వాళ్ళకి ఎలకేషన్స్ లేకపోతే ఎట్లా అన్న దగ్గర పొలిటికల్ ఏరాలో ఎవరైనా యాస్పిరెంట్స్గానే ఉంటారు. పార్టీ పదవులు, పార్టీ తరఫున ఏదైనా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అవకాశాలే కనుమరుగైపోయి ఎంతసేపు ఊడిగం చేసే కార్యక్రమంకే తెరలేపుతుంటే చాలా బాధాకరంగా వీళ్ళే సర్దుకోవాల్సి వస్తుంది. అన్నిట్లోనూ వీళ్ళే సర్దుకోవాలి, పైపు శిక్షలు కూడా వీళ్ళే అనుభవిస్తారు. ఇప్పుడు ప్యారల్గా ఇప్పుడు కొలికిపూడి గారి విషయంలో అక్కడ తిరువూరులో ఇంకొకసారి జనసేనకి మీకు ఫ్రిక్షన్స్ ఉండవు అని చెప్పి సముచిత న్యాయం ఇస్తూ అతనికి ఏమి చేయకుండా ఇతనికే చేస్తే అతను వీడియోలో ఎవిడెన్సెస్తో సైతం చూపించారు. రామారావు గారి వదంతో ఆద్యంతం గమనిస్తే జరిగిన పొరపాట్లు క్లియర్గా తెలుస్తున్నాయి. సో వీటిలన్నింటిలో వాళ్ళే పనిష్మెంట్ క్లాసెస్ అనుభవిస్తుంటే తర్వాత ఇప్పుడు వీళ్ళు భర్త కొట్టిన దానికి ఆవిడ అతను చనిపోయిన దానికి భార్యాభర్తలు ఇద్దరిని అరెస్ట్ చేసి భార్యని ఏకంగా సస్పెండ్ చేసేయడం అంటే వ్యాపారాలు తెలుసుకోవాలి కదా. ఒక పార్టీ పరంగా అక్కడ జరుగుతున్న ఫ్రిక్షన్ ఏంటో, ఏ విధంగా ఏ ప్రతిపాదన అంటే చనిపోయిన వెంటనే న్యూస్ రాగానే ఇక్కడ పార్టీ నుంచి బహిష్కరించేస్తే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కూడా దాంట్లో ఉన్నట్టు న్యూస్ వస్తుంది క్లియర్గా. ఇప్పుడు తమిళ పోలీసులు దే వెరీ క్లియర్లీ అండ్ కేటగిరికల్లీ ఎస్టాబ్లిషింగ్ అతను ఇన్వాల్వ్మెంట్. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ చూసుకోకుండా ముందే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలకి ఆ సామాజిక వర్గ నాయకులే బయలుపరుసులు అయిపోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఒక డిఫరెంట్ గళం వస్తుంది. అది అసలు ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాలోనూ ఉత్తరాంధ్రలోనూ అది నివురుగప్పిన నిప్పులాగా ఉంది. మీరు అనుకుంటున్నట్టు కాపు సామాజిక వర్గం ఒకటే కదా సార్, బీసీ నాయకులు కూడా తీవ్ర దాని ఏమంటారు వ్యతిరేకతని తెలియజేస్తున్నారు కొన్ని చాలా పర్టికులర్ ఇష్యూస్లో. సో ఇవి ఎప్పటికీ ఎలా ఏ విధంగా భూమరంగా అవుతాయో వేచి చూడవలసిందే. ఎట్లా ఉంటుంది అనేది అంటే ఫర్దర్ అని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతసేపు పాసిఫికేషన్ మోడ్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పై లేయర్లో ఉండి చంద్రబాబు గారితో సత్సంబంధాలు నిలుపుకుంటూ వెళ్ళిపోతే నా పని అయిపోతుంది అన్న కాన్సెప్ట్లో మీ పని మాత్రమే అవుతుంది. కింద సామాజిక వర్గాల పని కానీ లేకపోతే కార్యకర్తలు నాయకుల యొక్క పరిరక్షణ జరగట్లేదు. ఇది ఎప్పుడైతే అట్రిబ్యూట్ అవుతుందో ఎంటైర్ పార్టీకి తెలియకుండానే ఒక బడబ్యాగ్ని బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా అంతా మనం బరంపురం కథలను యాదవంకి బార సినిమాలు నడుస్తున్నాయి. ఎలక్షన్స్ లేవు కాబట్టి రేపొద్దున స్థానిక సంస్థల్లో మీరు ఖచ్చితంగా ఈ అలొకేషన్స్ అంటే వీళ్ళు చాలా తెలివితేటలకి స్థానిక సంస్థలు ఇప్పుడు అప్పుడే పెట్టే ఉద్దేశం లేక ఉన్న వాళ్ళని దొరికిన వాళ్ళని ఎత్తుకొచ్చారు వీళ్ళ పార్టీలోకి. సో అంచేత అది నెక్స్ట్ లెవెల్ నాయకులు కన్వే అవ్వకపోతే ఎట్లా? ఇప్పుడేం లేవు, కాసేపు మనం ఇలాగే ఉండాలి, తర్వాత సమయోచితం అవకాశం మనకు వచ్చింది కాబట్టి దీంట్లో ఉన్న పాసిఫికేషన్ ఆయన పరంగా ఎక్కడ ఉండట్లేదు. నియోజకవర్గాల్లో ఎక్కడ ఇన్ఛార్జీలు సరిగ్గా ప్రాపర్గా పనిచేస్తున్నారో లేదా క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ నిర్మాణం అవుతుందో లేదు ఇవేవి పరిగణలోకి తీసుకోవట్లేదు. ఆయన తీసుకున్నప్పుడు ఏమవుతాయి కాన్సిక్వెన్సెస్ ఇట్లాగే అట్రిబ్యూట్ అవుతాయి. ఇప్పుడు పొత్తులో సమన్వయంలో రేపు పొద్దున ఏదైనా డెసిషన్ తీసుకొచ్చి కాళహస్తిలో అమ్మాయి నిలబడడానికి ఛాన్స్ ఉన్నాయి అనుకోండి. ఆల్రెడీ ఒక ప్రూవెన్ ట్రాక్. వాళ్ళ ఆస్తులు జీవితాలు యూఎస్ నుంచి అక్కడి నుంచి రిటర్న్ వచ్చింది అమ్మాయి, సాఫ్ట్వేర్ బ్యాచ్ వాళ్ళిద్దరు, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఇవన్నీ పూర్వపరాలు గమనిస్తున్నప్పుడు ఏమవుతాయి సామాజిక వర్గ పరంగా మనం ఓట్లు వేయించుకోవడానికి మాత్రం సామాజిక వర్గాన్ని నిద్రలేపి తదనంతర పరిణామాల్లో ఏరు దాటిన తర్వాత బోడి మల్లనని చంద్రబాబు నాయుడు గారు అడుగులు నడుస్తుంటే ఇంకే కొత్త రాజకీయాన్ని ఎక్కడ చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ గారి ప్రెస్ మీట్ చూస్తే కనుక ఆయన వీటన్నిటి గురించి మాట్లాడారు. నా జడ్పీ చైర్మన్ మీద జరిగిన దాడి కావచ్చు, లేకపోతే కొడాలని మీద, లేకపోతే వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. కొడాలని సార్ పేరు నాని మీద కేసులు అప్పడన్ మీటింగ్ గురించి ఏదో రపరప అన్నాడని వీటన్నిటి గురించి కూడా మాట్లాడారు. అంటే పోలీసులే ద్వారానే అంత కథ నడిపిస్తున్నారు. బట్ రేపు విలన్ పోలీసుల మీద కేసులు కూడా పెడుతున్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ మారితే పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. మా కార్యకర్తలు నేను ఆపినా ఆగే పరిస్థితిలో ఉండరు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నట్టు కొంచెం హెచ్చరిక మోడ్లో మాట్లాడారు ఆయన.
పోలీసులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఒక అధినాయకుడు కాబట్టి తర్వాత భరోసా ఇచ్చే ప్రయత్నం. రెండోది ఏంటంటే ఆయన ప్రెస్ మీట్లన్నీ మీరు ఆద్యంతం గమనిస్తే ఈ రోజు దాకా ఎవరూ కూడా సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు అవన్నీ ఏమవుతుందో ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ మీద ఈ రోజు దాకా ప్రశ్నించింది ఒక ఎత్తి అయితే, ప్రజా సమస్యల మీద ఎప్పుడైతే బంగారుపల్లిం కానీ నెక్స్ట్ పొగిలి కానీ మిర్చి యార్డుకి వెళ్ళినప్పుడు రైతుల వేతలను కూడా తీర్చకుండా నేను కడేరు రైతులు ఆయన వచ్చి కలిశారు. అందులో మనం గెలుచుకోవాల్సిన మర్మం ఏంటంటేనండి, ఒక 1000 ఎకరాలు ఆయన ఏదైతే ఎక్విషన్ చేసుకున్నాడో ఇండోసోల్ పవర్కి, వాళ్ళకి దాని మీద ఎక్కడ డిఫరెంట్ కన్సెన్సెస్ లేవు. ఎప్పుడైతే 8000 ఎకరాలు తీసుకునే దగ్గర వాళ్ళకి వ్యతిరేకత ఉంది. సో తెలియకుండానే తెలుసో ఆయన కడిగిన ముత్యంలో నిలబెట్టారు. ఈ సారాంశాలు రేపు కడేరు రైతుల పట్ల ఆయన నిలబడ్డాడు అనుకోండి, ఆల్రెడీ భూసేకరణ విషయంలో గ్రామ సభల్లో వ్యతిరేకతను కూడా ఓటంకించి వాళ్ళు కనీస కన్సిడరేషన్ కూడా లేకుండా ఏ ప్రాతిపదిక మీద ఎక్విషన్స్కి వెళ్తున్నారన్నవని అపోజిషన్ పార్టీగా గలం వినిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఇట్లాంటికి పిలుపులు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అప్పుడు ఏంటవుతుంది, కడేరు ప్రాంతానికే కాకుండా రైతు సమస్యల యొక్క సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఆల్రెడీ క్రాప్ ఇన్సూరెన్స్ ఎత్తేసారు. సో ఇలాంటివన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చి గలం వినిపించడానికి ఆయనకు అపోజిషన్ పరంగా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది కదా. వీటిలన్నిటి మీద ఎప్పుడైతే ప్రశ్నిస్తామో దీనికి కేసులు, ఆయనకున్న చుట్టూ ఉన్న పేరు నన్నో కొడాలనో లేకపోతే వంశీనో అందరినీ దొరికిన వాళ్ళందరినీ జైల్లో పెట్టే కార్యక్రమం, అంబటరాంబని రోజని ఈ ఎవరండి మన విడుదల రజని గారిని వీళ్ళెవరిని క్షమాపేక్షలు లేకుండా ఏ రోజుకి ఆ రోజు టార్చరింగ్ కార్యక్రమం ఉంటే ఎవడు బెదిరిస్తే భయపడేది ఎవరు? వాటికి సిద్ధంగా ఉండమని చెప్తే ఏమవుతుంది, ఇవాళ గవర్నమెంట్ మారుతుంది, సంవత్సర కాలం గెలిచింది, ఏం చేయగలిగారు, ఏమీ చేయలేపారు. ఇంకో 4 ఏళ్ళు గెలుస్తాయి, తర్వాత కాన్సిక్వెన్స్ వాళ్ళు భరించాలి కదా. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, ఎక్కడ పడితే అక్కడే లేస్తావు, కానీ ఎక్కడ పడితే అని చెప్పి కన్వీనియంట్గా ఉంటుందని దుబాయ్లో లేస్తాడనా? లేచిన తర్వాత నేను లేస్తే మనిషిని కాదని చెప్పే వాళ్ళకి లేచిన తర్వాత ఏమవుతుందో ముందే చెప్తున్నాడు అతను. నేను ఒకవేళ కంట్రోల్ చేద్దామని వాళ్ళు కంట్రోల్ కాని విషయం. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి ఒకటి మచ్చుతున్నగా చూపించాడు. ఆయన ప్రేరేపించకుండానే రియాక్టివ్ మోడ్ చూపించారు. ఇదే వంశీ గారు వెళ్ళినప్పుడు నిజంగా చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంయమనం ఎలా పాటిస్తాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వంశీ వెళ్ళి ఇలా నా ఫ్యామిలీని అన్ని విధంగా ట్రోలింగ్ చేస్తారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఆఖరికి మిమ్మల్ని భారతమ్మని కూడా వదలట్లేదు సార్ చూడండి అంటే, పైన దేవుడు ఉన్నాడు అంటే నాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సార్ అని చెప్పాడట. అంటే ఆయన ఒక పద్ధతి ప్రకారం చేద్దామని అనవసరంగా కెలుక్కుంటే ఏమవుతుంది? ఇప్పుడు పైపచ్చి పిల్లిని కూడా ఒక రూమ్లో బంధించి కొడితే ఏం చేస్తుంది చెప్పి తెలిసిన కథలు వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకున్నావు కదా. ఎక్కువ రోజులు భయపడలేం కదా. పైపచ్చి అతను ఒంటరివాడిని చేసి ఏ విధంగానూ దాడి చేస్తూ ఎలాగైనా బంధించి ఎలాగైనా నిర్బంధించి ఎంతో రాజకీయాలు కాకుండా చేద్దామంటే ఎవరికి భయం పడతారు? సోనియా గాంధీకే భయం పడలేదు ఆయన. రాజకీయ పరిస్థితి అనిశ్చిత ఆయనకి ఆ టర్మ్లో. ఇప్పుడైతే ఇంకా సరే ప్రూవెన్ ట్రాక్ 150 స్థానాలతో గెలిచి కూర్చుని వాళ్ళు 11 పరిమితం అవ్వచ్చు. కానీ ఒక ప్రూవెన్ ట్రాక్ ఉన్నోని పట్టుకుని ప్రూవ్ కాక మునిపై తెగించాడు, భయం పడలేదు. ఇప్పుడు మీరు బెదరగా పడుతుంటే ఎవరి వల్ల అవుతుంది? ఏవో 4 తపేలా పేపర్లను బొరతొక్క ఛానల్లో చూసుకుని మిటమిటలు ఆడిపోతే ఏమవుతుంది? ఇది చూస్తూ అటు చూస్తూ జడ్పీ చైర్మన్ స్థాయి ఆవిడ ఎంత కాదన్నా ప్రథమ పౌరుల కింద కన్సిడర్ చేయాలి కదా సార్ ఆవిడని. ఆవిడ కూడా నిరోధించి ఆవిడ రాళ్ళ మీద దాడి చేసి ఇటు తిప్పడితే పేరు నానేదో మాట్లాడాడండి. ఆవిడ ఫోన్లు మాట్లాడి ఇటు ఫోన్ ట్యాపింగ్ల కన్నా దరిద్రంగా ఉంది. వాళ్ళ మీద కేసులు పెడితే బీసీ మహిళకి, గౌడ సామాజిక వర్గ మహిళకి జరిగిన దాని మీద పార్టీ పరంగా ఆవిడకి సంఘీభావం ప్రకటించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేద్దామని పార్టీతో అండర్స్టాండింగ్లో మాట్లాడుకోకుండా ఎవడన్నా ఉంటాడా? రాజకీయ అవసరాలను ప్రతివాడు రాజకీయ అవసరాలను మలుచుకోకుండా రాజకీయ పార్టీలో సన్నాసమాటాలా? అరే దాన్ని కూడా వీళ్ళు వక్రీకరించి యాజ్ ఇఫ్ ఏదో అనిశ్చితి క్రియేట్ చేస్తాం. అరే తురేలు జరిగిన సంఘటన అదే జరగకుండా మనం క్రియేట్ చేసినాం కదా. వీళ్ళు జరిగిన దాన్ని కూడా సమర్థన. ఇది బుర్ర తక్కువ పేపర్ పొద్దున్న రాస్తాడు. ఇది ముందు రోజు దేశం కార్యకర్తలు అంటే దేశంలో ఉన్న కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల మళ్ళీ నీకు చెయ్యి వణుకుతుంది రాయడానికి. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి ధైర్యం లేదని ఒక పొగుడి కబురు చెప్తావు ముందు రోజు. నీకే పేరు రాయడానికి భయం పడి సస్తున్నావు నువ్వు పక్కన. మళ్ళీ నిజామాబాద్లో పుట్టాను, అలా నిద్రించాను, ఇల్లు నిద్రించాను, మాకెందుకే పెట్టకదలని. సో ఇవన్నీ భరించి చూస్తుంటే ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని ప్రతివాడు రెడీ అయిపోతాడు. ఏటి రెడీ అయిపోతాడు? 4 ఏళ్ళ తర్వాత మీరు ఏటో రెడీ అవుతారంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్పు చిన్నప్పుడు పంటలాట కథ అడుగుతుంది వెళ్తాం. దీనికి ఊరికే కిరకిరలాడిపోయి మిటమిటలాడిపోతే ఏమవుద్ది? విరుగుడు కొరకే ఇలాంటివి ఏమైనా చదువుకోలేదా ఏం లేదా? 5 ఏళ్ళ పాటు అతను ఏటి చేయలేదు. సైకోలన్నా రాక్షసుడన్నా పరిపాలన మీద ఎలా పడితే అలా మాట్లాడినా అసలు గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే సినిమా చూపించాడు అందరికీ. గుండెకి సస్తున్నారు. ఇదేటిది భారతం కోసం కట్టుకున్నాడు రుచికొండలు అనుకుంటే ఇదేటిది గవర్నమెంట్ నుంచే కదా ఎక్స్చేకర్ నుంచి వెళ్ళింది అంటే వాళ్ళు అంత చక్కగా ఫాలో అవుతున్నారు బడ్జెట్లు. మళ్ళీ రోజు పోయారు తెల్లారులు అన్నట్టు రోజు అసెంబ్లీ పోయారు.
ఒక చంద్రబాబు నాయుడు గారు కాకుండా. అంటే ఎంత అవగాహన రైతులతో ఉన్నారో చూడండి. ఏం జరుగుతుందో అని తెలియకుండా. పోనీ ఒక బిల్లు ఇక్కడ పాస్ అయితే నెక్స్ట్ మండలంలో తగలడుతుంది కదా. అంత అపార అనుభవం ఉన్న మండల చైర్మన్ తర్వాత అంత స్థాయి ఉన్న యనమల రామకృష్ణ గారు కదా. ఎన్నో ఆర్థిక బిల్లులు ప్రవేశపెట్టిన వ్యక్తే కదా. ఆ పాటు ప్రాథమిక అవగాహన లేకుండా 14 లక్షలు ఇదేనా సీట్ల పాట? ఇవన్నీ గమనించలేదు అనుకుంటారా ప్రజలు? లేకపోతే మీకేటి తెలియదు అనుకుంటారా? మనం చెప్పిందే నిజం అంతే. నేను పట్టిన కుందేలకు 3 అంతే. అంటే మేము అందరూ నమ్ముతారు అనుకున్నారా? మరీ టూ మచ్ అయిపోయింది. ఇవన్నిటి మీద ఆయన ఓటర్కి నుంచి ఖచ్చితంగా మాట్లాడతాడు. నిరుద్యోగ కల్పన, ఉద్యోగ కల్పన, నిరుద్యోగులను కల్పిస్తున్నారు. ఉద్యోగ కల్పన ఏదంటే అబ్బదబ్బజబ్బ స్టోరీలు, ప్రతి దానికి ఒక హరికథ. ఏమనంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటారు. స్టాన్ఫోర్డ్లో చదువుకొచ్చాడు, మీకోసం 15,000 కనిపెట్టాడు. తల్లిగా ఉంది. అక్కడికి బ్రహ్మానందం గారు భాస్కర్ అవార్డు కనిపెట్టినట్టు ఉంటుంది. నిన్న లిక్కర్ స్కామ్లో చిన్న డెవలప్మెంట్ వచ్చింది సార్. సిట్టు విచారణ చేస్తుంది కదా, దాంట్లో మిథున్ రెడ్డికి హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళమంటాం. హైకోర్టులో బెయిల్ కూడా రద్దు అయింది. ఫర్దర్గా అంటే మరి నోటీస్ ఇచ్చి విచారిస్తారా, అరెస్ట్ చేస్తారా, ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతాయి ఏంటి? అరెస్టే. ముందుగా వచ్చిన తోక్కన వెనక్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన కొమ్ములు చాలా వాడిగా ఉంటాయి. ముందు తోక అనుకున్నది జాడిస్తూనే ఉంటుంది ఈగలు రొప్పుకోవడానికి. కొమ్ములు వాడిగా ఉన్నవి కొమ్ముల యొక్క తీరుని ప్రదర్శిస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, కొత్తగా పళ్ళు స్టేట్ చేస్తారు, కొరగడానికి వస్తుంటారు. అట్లా కొత్త డెవలప్మెంట్స్ ఇట్లాగే ఉంటాయి. బెయిల్ రద్దు 4 రోజుల పాటు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి. ఖచ్చితంగా ఈ లిక్కర్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేయనివ్వండి సార్. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో, ఎన్నాళ్ళు చేస్తారో, ఎన్నాళ్ళు ఇంకా అలా కాలక్షేపం కార్యక్రమం. ఫైనల్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు. ముందు దానికి అంటారు మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం అని. 39 మంది తెచ్చారు. మొన్న 2 ఇళ్ళు ఆవిడ చెప్పారు, సార్ వీళ్ళు అన్యాయంగా మమ్మల్ని బలవంతంగా వైట్ పేపర్ మీద సంతకాలు పెడుతున్నప్పుడు గౌరవ న్యాయస్థానం ఎలా ప్రతిస్పందించాం కళ్ళలో చూసాం. సో ఈ డెవలప్మెంట్స్లో ఇప్పుడు కొత్తగా మిథున్ రెడ్డి అయ్యాడు. విజయసాయి రెడ్డి మొన్న వెళ్ళాడన్నప్పుడు నేను చెప్పాను చాడీలు చెప్పడానికి వెళ్తాడని. చాడీలు చెప్పే దాంట్లో ఇదంతా మిథున్ రెడ్డి చుట్టూ జరిగింది సార్ అని చెప్తాడు. ఆబ్వియస్లీ అదే జరిగి ఉంటుంది, ఇంకంతకన్నా ఇంకేముంటుంది. దాని పర్యవసానమే బెయిల్ రద్దు. అలా దుబాయ్లో రూమ్లో ఉన్నారట, కొత్త కథలు కూడా స్టార్ట్ అయ్యాయి. వీళ్ళు రెడీగా ఉంటారు కదా. మా బ్రహ్మానందం గారు ఇక్కడ రెడీగా ఉన్నారు ఇద్దరు నెరేటివ్స్ రాయడానికి. ఒకటి పౌడర్ వేసుకుని, ఒకటి డైపర్ వేసుకుని, ఇంకోటేమో పెట్రోల్ బ్యాంక్ ఫుల్ ట్యాంక్ ఒకటి వస్తాడు. అక్కడికి వెళ్ళి చూసినట్టుగా అంతే ఇల్లే. సిట్టుతో పాటు ఇల్లు ప్యారల్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అసలు మొదటి జర్నలిజం పట్టలేదు, కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అందులో డాక్టరేట్లు మాత్రం చేస్తారు వీళ్ళు. ఏముంది ఆశకవిత్వం రాయడమే కదా. అవును, సొంతంగా ఆ రాసుకోవాలి. జల్సా సినిమాలో చూడండి, కట్ట పేపర్లోనూ బట్ పెన్నులు ఏమండి నా స్వీయ చరిత్ర రాసుకుంటానంటే ప్రతి దానికి ఒక చరిత్ర రాయడమే కదా. రాసి ప్రజలకు వదిలేస్తే ఆ తర్వాత వాళ్ళు జుట్లు పీక్కుని చేస్తారు. ఇది ఒకటి చర్చని అవసరం చేస్తున్నారు. నిన్న మరి తిరుపతి రైతుల విషయంలో వాళ్ళకి బెయిల్ వచ్చాయి, దాని మీద ఎందుకు చర్చ లేదు? నోర్లు పడిపోయా? సారీ అలా మీకు ఆ పెట్రోల్ బంక్ ఛానల్లో చెప్పారు కదా, హెన్స్ ఫోర్త్ ఇంకా దీని మీద డిబేట్లు వద్దు. ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్లు మాత్రం మా సైడ్ బ్రహ్మాండంగా పాటిస్తారు. మరి ఇదే హైకోర్టు ఈ లిక్కర్ స్కామ్లో తీసుకొచ్చి అరెస్ట్ చేసిన ప్రతి ఓడిది కట్ పేస్ట్ ఎఫ్ఐఆర్ తప్ప ఇంకేమైనా ఉందో కొత్తది? ఛార్జ్ షీట్లు మీరు ఏ వేసినా సరే కట్ పేస్ట్ తప్ప ఇంకేమైనా ఉందన్నది ఎక్కడైనా డిబేటబుల్ టాపిక్స్ అవుతున్నాయా? నిన్న కూడా ఇక్కడ శ్రీకాళహస్తి కేసు అంటే అది కోర్టులో ఉంది. కోర్టులో ఉంటుంది. వీళ్ళకైతే కోర్టులో ఉంటాయి. వీళ్ళకి కానివైతే కోర్టు కానివి అనుకోండి. వీళ్ళకి కాని సంబంధం ఏదైనా సరే మిథున్ రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయలేదని కూడా మాట్లాడేస్తారు. మిథున్ రెడ్డి గారు అడుగుతారు, అవినాష్ రెడ్డిది అడుగుతారు, వీళ్ళు అడిగేస్తారు. కోర్టులు ఏడు చేస్తారని ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. పాత లోడ్లు బ్యాచ్తో అలవాటు అయిపోతే ఇలాగే ఉంటాయి. నాగబాబు గారు ఎమ్మెల్సీ సార్, నాగబాబు గారు ఎమ్మెల్సీకి రిజైన్ చేయబోతున్నారు, మినిస్టరీ ఇవ్వలేదు అని. ఇది ఒకటి సర్క్యులేట్ అవుతుంది లాస్ట్ 2 days నుంచి. అవుతాయి అంతే. ఇది ఇప్పుడు ప్రజెంట్ అంతా జనసేన చుట్టే రాజకీయాలు నడుస్తుంటాయి. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు పదవి వ్యామోహ చితులు. పదవి కోసం ఏ దానికైనా వెనకాడరు. దానికి లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్ శబ్దాంతాలు వాళ్ళకాడు వసిన పర్వతం నానా పకోడీ కబుర్లు చెప్పి అన్ని తిరోధకాలు వదిలేసి స్వాహా అని పదవి అందుకున్న పవన్ కళ్యాణ్ నిలువెత్తు నిదర్శనం. అది కనబడుతూ గతంలో ఈ పార్టీని నేను ముందుకు నడిపించలేని నా వల్ల కాదని కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయపరుచుకొని కేంద్ర మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా కనీసం కన్నతల్లి కాంగ్రెస్ పార్టీకి కూడా విశ్వసనీయత చాటుకొని ఔదార్యం ఉన్న చిరంజీవి గారు వెసెస్ ఇంకోటి నడమంతరం సీరు వచ్చిన నాగబాబు పదవి వదిలేస్తాడంటే అది ఎంత జోక్ ఆఫ్ ద డెకాడ్ అంటే ఇంకంతకన్నా ఇంకోటి అక్కడ ఎమ్మెల్సీతో ఉండి ఏదో విధంగా మంత్రి సాధించాలనేది ఆయన ప్రయత్నం. ఫైనల్గా ఇంకంతకన్నా దురదృష్టకరమైన అంశం ఒకటి ఉండదు. ఉన్నోళ్ళతోనే ఏటవుతుందో అర్థం కాక 13 మంది మీద రీసెంట్ నిన్నే విశ్లేషించారు మీ ఛానల్లోనే.
అందులో నాదెళ్ల మనోహర్ ఉన్నారు, కందుల దుర్గేష్ గారు ఉన్నారు. ఇక్కడికి ఎర్రిపైకి మరుపై తోడినట్టు ఈయన కూడా తీసుకొచ్చి నెత్తికెక్కిస్తే అప్పుడు జరిగి చూద్దాం. ఈయనతో ఏమవుతుందో అందరికీ తెలుసు. ఆ రోజు ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటలకి చంద్రబాబు నాయుడు గారు పీకుతున్న క్లాసులకి ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు జహాపనా తుజే గ్రేటో అని ఇలా చేతులు ఎత్తేసారు. ఇవన్నీ వాళ్ళు గమనిస్తారు, మనకన్నా ఎక్కువ సామాజిక వర్గమే ఎక్కువ గమనిస్తుంది. సో అంచేత వీళ్ళ కుటుంబాలు వీళ్ళ కోసమే అన్న పార్టీ యొక్క ధ్యేయం అన్నది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో ఈ రాజీనామా అనేది ఊహకు అందని విషయం. ఊహించుకోవడం కూడా బండబూతని చెప్తాను. ఇంకా ఎమ్మెల్సీ రాగానే పెప్సీ తాగడం స్టార్ట్ చేస్తారు, దిల్ మాంగే మోరాని. ఇంకా నాకు పదవి కావాలి, ఇంకా అల్లది కావాలి, ఇల్లుది కావాలని తప్ప ఉన్నది వదులుకొని అలా లాల్ బహదూర్ శాస్త్రి లాగా ఈయన ఊహించుకుంటే అంతకన్నా బుద్ధి తక్కుతాను ఇంకోట్లేదు. ఓకే సార్, నమస్తే.